సో హలో ఆల్, ఐ హోప్ ఆల్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లెట్స్ స్టార్ట్ అప్. అండ్ గైస్ ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం ఇఫ్ క్లాస్ ఇఫ్ ఫంక్షన్ గురించి అయితే తెలుసుకోబోతాం అనమాట. పెద్దగా ఏం లేదు, ఇఫ్ అనేది ఒక లాజికల్ ఫంక్షన్ ఎక్సెల్లో, నాట్ జస్ట్ ఇన్ ఎక్సెల్, ఇంకా మనకి వేరే లాంగ్వేజ్లో కూడా ఇఫ్ క్లాస్ అయితే వర్క్ అవుతుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే మనం ఎక్సెల్ గురించి మాట్లాడుతున్నాము. సో ఈ వీడియోలో మనం బేసిక్గా ఇఫ్ని ఎలా వాడచ్చో తెలుసుకుందాము. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఆల్రైట్ గైస్, మీరు వెరీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే నేనైతే ఎక్సెల్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం షార్ట్స్ ఫార్మాట్లో కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అండ్ ట్యుటోరియల్స్ టిప్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్లీజ్ చెక్ దెమ్, సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనం ఇఫ్ క్లాస్కి అయితే జంప్ అయిపోదాం. సో గైస్, ఇప్పుడైతే మీకు స్క్రీన్ మీద ఒక టేబుల్, చిన్న టేబుల్ కనిపిస్తుంది కదా. ఇన్ సెట్ 1 సెట్ 2లో అయితే మనకి ఇంటీజర్ డేటా ఉందన్నమాట. సో ఇక్కడ నాకు రిజల్ట్లో బేస్డ్ అపాన్ ది లాజికల్ ఫంక్షన్ నాకైతే ఆన్సర్ రావాలన్నమాట. సో అది ఎలా అనేది చూద్దాము. సో ఫస్ట్లీ ఇఫ్ ఫంక్షన్ అనేది లాజికల్ ఫంక్షన్ అనమాట. మీరు ఇచ్చే లాజిక్ని బట్టి మీకు అయితే ఆన్సర్ చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ నేను ఇఫ్ వాడుతున్నా, లాజికల్ టెస్ట్ అయితే ఫస్ట్లీ అడుగుతుంది. లాజికల్ టెస్ట్ అంటే ఏమైనా అవ్వచ్చు మ్యాథమెటికల్గా. సో లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ 65 హియర్. 65 ఈజ్ గ్రేటర్ దాన్ 80 అనేసి ఇస్తున్నా అనమాట. యాక్చువల్ థింగ్ అయితే ఇది ఫాల్స్ అనమాట, కాకపోతే నేను మన అండర్స్టాండింగ్ కోసం ఇస్తున్నా. వాల్యూ ఇఫ్ ట్రూ అంటే ఈ ఈక్వేషన్ ట్రూ అయితే మనకి ఏం కావాలి. సో నేనైతే ఇక్కడ ఎస్ అని రాస్తున్నా. నెక్స్ట్ వాల్యూ ఇఫ్ ఫాల్స్, ఈ ఈక్వేషన్ ఫాల్స్ అయితే ఏం కావాలి, నో అని రాస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ అయితే క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తే చూడండి నో అని వచ్చింది. 65 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 80. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇఫ్ క్లాస్ ఇచ్చేసి లాజికల్ టెస్ట్ ఏంటంటే ఈసారి 80 ఈజ్ గ్రేటర్ దాన్ 65 అని అయితే నేను ఇక్కడ టైప్ చేస్తున్నా లాజికల్ టెస్ట్లో. ఈసారి ఇన్కేస్ 80 గ్రేటర్ దాన్ 65 అయితే నాకు పబ్జీ రావాలి, PUBG. అండ్ ఇన్ కేస్ 80 ఈజ్ లెస్ దాన్ అంటే ఈ ఈక్వేషన్ రాంగ్ అయ్యి ఉంటే నాకైతే BGMI రావాలన్నమాట. ఇన్వర్టెడ్ కామర్స్ ఇస్తున్నా, BGMI, క్లోజ్ ఎంటర్. సో నాకైతే పబ్జీ వచ్చింది. ఇప్పుడు 80 ఈజ్ గ్రేటర్ దాన్ 65 కాబట్టి నాకు పబ్జీ వచ్చింది. బై ఎనీ ఛాన్స్ నేను ఇక 80 వేయకుండా నేను 45 వేసాను అనుకోండి, రెండు చేంజ్ అయ్యాయి. చూసారా, అంటే ఫస్ట్ ఈక్వేషన్లో మనమేమో 65 ఈజ్ గ్రేటర్ దాన్ 45 ఇచ్చాం, అందుకే ఎస్ వచ్చింది. అండ్ ఇక్కడేమో ఈక్వేషన్ మారింది కాబట్టి మళ్ళీ మనకైతే ఇక BGMI వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఆఫ్ లాజికల్ టెస్ట్ వచ్చేసి మనకి ఈసారి ఏమిద్దామంటే 65 నాట్ ఈక్వల్స్ టు 45 అని అయితే నేను ఇస్తున్నాను, కామా. అండ్ ఇఫ్ ఎస్, నాకు ఎస్ కావాలి. మీరు పైన ఎస్ఏ ఇచ్చారు, కింద ఎస్ఏ ఇచ్చారు ఎందుకు బ్రో అని మీరు అడగద్దు. సో ఇక్కడైతే నేను స్మాల్లో ఉన్నాయి కదా, మనకి లార్జర్ లెటర్ అంటే అప్పర్ కేస్ లెటర్స్ రావాలి. సో అప్పర్ కేస్ లెటర్స్ రావాలంటే మనకైతే ఫార్ములా ఉంది, అప్పర్ ఫార్ములా. సో UPPER అప్పర్. టెక్స్ట్ వచ్చేసి మనకి గైస్, టెక్స్ట్ ఎప్పుడైనా ఇన్వర్టెడ్ కామర్స్లోనే ఇవ్వాలి, ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎక్సెల్ మెయిన్లీ. సో నెంబర్స్కి అయితే అవసరం లేదు, బట్ ఇక్కడైతే నాకు ఎస్ అనేసి ఇస్తున్నాను. ఇక నార్మల్గా మీరు స్మాల్ లెటర్స్ ఇచ్చినా అప్పర్ కేస్కి వెళ్ళిపోతాయి అనమాట అవి. సో క్లోజ్ చేసి మళ్ళీ అప్పర్ కేస్ ఇస్తున్నాను, అప్పర్ కేస్ అగైన్. సో ఇక్కడైతే నాకు నో ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నా అండ్ అగైన్ బ్రాకెట్ క్లోజ్ చేసిన ఎంటర్. చూసి ఎస్ వచ్చింది. ఇక్కడైతే మనం 65 నాట్ ఈక్వల్స్ టు 45 అంటే 65, 45 రెండు ఈక్వల్గా లేవు కాబట్టి మనం అయితే ఇక్కడ ఎస్ వచ్చింది. ఇన్కేస్ నేను ఇక్కడ 65 ఇస్తే అన్నింటిలో ఆన్సర్ అయితే చేంజ్ అవుతాయి. చూసి చూడండి, ఆన్సర్ అయితే చేంజ్ అయింది. సో ఇక్కడైతే నేను 45 ఇస్తున్నా, అగైన్ ఆన్సర్ అయితే చేంజ్ అయింది. ఫైనల్గా ఇక్కడ 1 and 0 అయినా అంతే అనమాట. ఎఫ్ ఆఫ్ లాజికల్ టెస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ లెస్ దాన్ 45. ఓకే, నా వాల్యూ ఇఫ్ ట్రూ అంటే మనకి 1 రావాలి కాబట్టి 1 ఇస్తున్నా. వాల్యూ ఇఫ్ ఫాల్స్ అయితే 0 రావాలి, 0 ఇస్తున్నా. నెంబర్స్కి అయితే ఇప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ మనం పెట్టామన్నమాట. సో ఎంటర్ కొట్టేసి యూసీ 0 వచ్చేసింది అనమాట. ఎందుకంటే P94లో ఏముంది, మనకి 65 ఉంది. 65 ఈజ్ లెస్ దాన్ 45 అంటే ఆబ్వియస్లీ అది రాంగ్ కాబట్టి మనకి ఫాల్స్ ఉన్న వాల్యూయే 0 వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇఫ్ ఫంక్షన్ వర్క్స్. చూసారు కదా, ఇఫ్ ఫంక్షన్ చాలా ఈజీగా ఉంది కదా. లాజికల్ టెస్ట్ అనమాట ఫస్ట్ మనం ఇవ్వాల్సింది. లాజికల్ టెస్ట్ కరెక్ట్ అయితే ఒక వాల్యూ రావాలి, లాజికల్ టెస్ట్ కరెక్ట్ కాకపోతే ఇంకొక వాల్యూ రావాలి. దాట్ ఈజ్ ఆల్ అనమాట. సో నేనైతే మీకు ప్రాక్టీస్ చేయడానికి ఒక శాంపుల్ డేటా అయితే నేను గూగుల్ షీట్లో అప్లోడ్ చేసి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. అక్కడైతే మీకు ఎగ్జాంపుల్ కాకుండా మీకైతే ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను అనమాట. సో అక్కడ ఎక్సర్సైజ్ చేయండి. హైక్ రిక్వైర్డ్ అయితే నాకు కావాలి దాంట్లో. సో $55,000 కంటే ఎక్కువ ఉన్న శాలరీ వాళ్ళకైతే నేను హైక్ ఇవ్వట్లేదు, బట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇస్తున్నాను అనమాట. అది ట్రై చేయండి. ఇన్కేస్ రాకపోయినా పర్లేదు, నేను వేరే షీట్లో ఆన్సర్స్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి చూసాను మీరు రియలైజ్ కావచ్చు. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. అండ్ గైస్, హోల్డ్ ఆన్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో ఎట్ ద మూమెంట్. అండ్ మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్ ఈస్ ఆల్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. టేక్ కేర్, బై.